నమస్తే. స్టెర్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసీ కారేజీని సమర్పించు చేను చిలక కార్యక్రమానికి స్వాగతం. చేను చిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తోన్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈరోజు చేను చిలక కార్యక్రమంలో టిష్యూ కల్చర్ విధానంలో శ్రీగంధం, ఆయిల్ పామ్, జీరిగా, టేకు మొక్కల సాగు, అవి ఎంత మేర లాభాలను ఇస్తాయి అనే విషయాలను టిష్యూ కల్చర్ ద్వారా మొక్కల ఉత్పత్తి చేసే విషయంలో తెలంగాణ, ఆంధ్రతో పాటుగా చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోన్న ఏజీ బయోటెక్ సంస్థ స్థాపకుడు, సీనియర్ శాస్త్రవేత్త అయిన వీరారెడ్డి మాటల్లోనే విందాం. కలప వృక్షాలుగా పేరు పొందిన టేకు, శ్రీగంధం, మలబార్, వేప లాంటి ఎన్నో వృక్ష జాతులకు చెందిన చెట్లు రైతులకు లాభాలనిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందులోనూ టిష్యూ కల్చర్లో ఉత్పత్తి చేసిన మొక్కలు సరైన సమయానికి చేవవచ్చి తద్వారా రైతులకు లాభాలను అందించేందుకు ఎంతో దోహదపడుతుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం టిష్యూ కల్చర్ విధానంలో ఉత్పత్తి చేసిన మొక్కలనే నాటుకోవడం జరుగుతోంది. ఈ టిష్యూ కల్చర్ ఉత్పత్తిలో దేశం మొత్తంలో ఏజీ బయోటెక్ కూడా అగ్రస్థానంలో ఉండడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో పంటల సరళి, ఆగ్రో ఫారెస్ట్రీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోన్న మాట అందరికీ తెలిసిన విషయమే. దానిని పురస్కరించుకొని ఉద్యానవన శాఖ చాలా ప్రాంతాలను సందర్శించినప్పుడు ఏజీ బయోటెక్ సంస్థ ఇచ్చిన మొక్కలు ఎలా పెరుగుతున్నాయి, వాటి వివరాలను వీరారెడ్డి వారికి తెలియజేయడం జరిగింది. ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ఈ టిష్యూ కల్చర్ క్షేత్ర ప్రదర్శన వచ్చిన కమిషనర్ హార్టికల్చర్ తెలంగాణ గవర్నమెంటు, వారి డిపార్ట్మెంటు జాయింట్ డైరెక్టరు, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చరు రామ్మోహన్ గారు, ఏడిహెచ్ మోహన్ గారు, రమణ గారు, వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ టిష్యూ కల్చర్ ఫాము దాదాపు మనము 10 to 12 years నుంచి ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ టిష్యూ కల్చర్ టీకు, తర్వాత టిష్యూ కల్చర్ టీ కొట్టిన తర్వాత శాండల్వుడ్ పెట్టడం జరిగింది. మామూలుగా 9 సంవత్సరాలు మనకు 3 ఫీట్ల చుట్టుకొలసి వచ్చింది. ఈరోజు మనకు 11-12 సంవత్సరాల మధ్య ప్రతిదీ 4 ఫీట్ల పైన చుట్టుకొలసి వచ్చింది. ఒక్కొక్క చెట్టు యావరేజ్ రమారమి మనకు ఒక సిఎంటీ అంటే 36 CFT సేలబుల్ వుడ్ వస్తుంది. కాబట్టి రైతు సోదరులకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు నాణ్యమైన మొక్కలు ఎంపిక చేపట్ట టిష్యూ కల్చర్ ల్యాబ్స్, అది ఏజీ బయోటెక్ ల్యాబొరేటరీస్ కానీ ఏదైనా నాణ్యమైన మొక్కలు సప్లై సంస్థ నుండి తీసుకుంటే ఎన్ని మొక్కలైనా మేము డిపార్ట్మెంట్ ద్వారా కానీ డైరెక్ట్ కానీ ఉత్పత్తి చేసి సప్లై చేసిన రెడీగా ఉన్నాము. ఈ మొక్కలను మనం దాదాపు 15 సంవత్సరాల రీసెర్చ్ తర్వాత ఈరోజు మేము రైతుల ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు కళ్ళతో చూడవచ్చు ఇక్కడ టీకి ఎంత గ్రోత్ వచ్చింది, తర్వాత మమ్మల్ని కొట్టి కూడా చూపించాం ఎంత హార్ట్వుడ్ ఉంది, తర్వాత శాండల్వుడ్ ఎట్లా వచ్చింది, శాండల్వుడ్ కోస్ట్ ప్లాంట్ ఏంది, చాలామంది ఏదో టీకు మధ్య రాదు, టీకు మధ్య ఎలా వస్తుంది, సిలోన్ రోజ్ వుడ్, దాన్ని ఇంగ్లీష్లో అల్బిజా ఒటోటిసిమ్ అంటారు, దాని మధ్య ఎలా వస్తుంది, ఇలాంటివన్నీ మీరు చూసుకోవచ్చు. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ డబులింగ్ ఆఫ్ ఇన్కమ్ ఫార్మర్స్ అన్నది ఒక్క క్రాప్ మీద కాకుండా ఒక 2-3 క్రాప్లు వేసుకోవడం. టీకు, శాండల్వుడ్ మధ్యలో ఏమైనా లైవ్ స్టాక్, గొర్రెలు కానీ కోళ్ళు కానీ పెంచుకోవడం వల్ల, ఆవులను కానీ దూడలను పెంచుకోవడం వల్ల కూడా అధిక ఆదాయం పొందవచ్చు. మూడో విషయం ఏంటంటే, షేడ్ కింద వచ్చే మెడిసినల్ ప్లాంట్స్, అది అల్పీనియా గెలంగాల్ కానివ్వండి, బ్లాక్ టర్మరిక్ అంటాం, కర్కుమా క్యాషియా కానివ్వండి, ఆనియన్, గార్లిక్ లాంటి మొక్కలు కూడా వేసుకొని రైతులు ఇన్స్టాంట్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అవన్నీ ఏమో యాన్యువల్స్, ఇది మాత్రం పెరెన్నియల్స్. కాబట్టి ఈరోజు క్షేత్ర ప్రదర్శనకు వచ్చిన అధికారులకు, అదేవిధంగా లోకల్ ఎంఆర్ఓ గారికి, వారి రెవెన్యూ సిబ్బందికి, నాతో ఉన్న పురుషోత్తమరావు గారు మార్కెటింగ్కు, తర్వాత టీవీ బృందానికి నమస్కారములు ప్లస్ ధన్యవాదాలు చెప్తూ, రైతులకు చెప్పదలుచుకుంది ఒక్కటే, మీ క్వాలిటీ టిష్యూ కల్చర్ ప్లాంట్స్ వేసి మోసపోకుండా ఉండాలంటే టిష్యూ కల్చర్ ల్యాబ్ చూసుకొని మీ మొక్కలు తీసుకోండి. అదేవిధంగా ఏజీ బయోటెక్ ల్యాబొరేటరీస్కు ఇండియాలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ బ్రాంచీలు లేవు. ఎవరు మొక్కలు కావాలన్నా బాచిపల్లిని మా ల్యాబ్కి తీసుకుంటే మీకు నాణ్యమైన మొక్కలు వస్తాయి. మధ్యలో ఏంటంటే ఒకసారి రిజల్ట్ చూసి చాలామంది డూప్లికేట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. రైతులు వాళ్ళ వరలో పడకుండా ల్యాబ్కి వచ్చి ఎకరానికి మినిమం 300 మొక్కలు పెట్టుకొని అధిక ఆదాయం పొందగలరని నా యొక్క మనవి. ఇది దాదాపు 15 సంవత్సరాల టిష్యూ కల్చర్ కృషి ఈ ఫారెస్ట్ ప్లాంట్లో. అదేవిధంగా 32 సంవత్సరాల నుంచి నేను టిష్యూ కల్చర్ మొక్కలు పర్చేజ్ చేస్తూ రైతుల యొక్క ఆదాయం పెంచడానికి చేస్తున్న కృషిలో ఈరోజు టీకు, శాండల్వుడ్ మనం రైతులకు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా బార్డర్లో బ్యాంబూ కూడా వేసాము.
దాన్ని కూడా మీరు రైతులు అబ్జర్వ్ చేసుకోవచ్చు. మీ క్లైమేట్లో మీకు వచ్చే మొక్కలు అది టీక్ ఉందా, సిలోన్ రోజ్వుడ్ ఉందా, లేకపోతే ఇంకో రకమైన ఓస్ట్ను మీరు సెలెక్ట్ చేసుకొని గంధము, శ్రీగంధము, టీక్ మొక్కలు పెట్టుకొని అది కాదు లాభం అండి, లేబర్ యొక్క ఇంటెన్సిటీ కూడా తగ్గించుకోండి. ఇదే నా మనవి. ఈరోజు తెలంగాణలో ఆయిల్ ఫామ్ గురించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కానీ, ఆయిల్ ఫెడరేషన్ కానీ చాలా ప్రమోట్ చేయడం జరుగుతుంది. కొన్ని ప్రైవేట్ కార్పొరేషన్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాయి. ఈ ఆయిల్ ఫామ్ పెట్టే రైతులకు చుట్టూ యాజ్ ఎ ఫెన్సింగ్గా టిష్యూ కల్చర్, టీకు, శాండల్వుడ్ వేసుకొని అదే 10 నుంచి 12 సంవత్సరంలో ఒక నికర ఆదాయం 75 లక్షల నుంచి ₹1 కోటి పొందొచ్చు. మన కమిషనర్ గారు చెప్పినట్టు దాని మీద మన అడిషనల్ ఎఫర్ట్ ఏం లేదు. ఆయిల్ ఫామ్ పక్కనే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నాం ఆయిల్ ఫామ్ పక్కన బ్యాంబూ వేసుకున్నారు, ఆయిల్ ఫామ్ పక్కన టీక్ ఉన్నాయి. 11 సంవత్సరాల టీక్ పక్కన కూడా ఆయిల్ ఫామ్ గెలేస్తున్నది. కాకుండా డిస్టెన్స్ 12 నుంచి 15 ఫీట్లు ఉండాలి ఆయిల్ ఫామ్కును టీకు. దానివల్ల ఏమంటే రైతుకు ఒక 10 సంవత్సరాలు అడిషనల్ ఎఫర్ట్ లేదు, ఓన్లీ ప్లాంట్ మెటీరియల్ కొనుక్కొని పెట్టుకోవడమే. దానికి కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. అవి పెట్టుకొని చేసుకుంటే ఏంటంటే గాలి, ఎండాకాలంలో ఒక హీట్ వేవ్స్ నుంచి తట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ అడిషనల్ ఇన్కమ్ రైతు తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టీకు చూసాం, 12 సంవత్సరాలు టీకు చూసాము. రమారమి ఒక 60,000 వస్తుందంటే సంవత్సరానికి 5 లక్షలు మనకు రియలైజ్ అయినట్టే. 5,000 ఇట్లా మనం చూసుకొని రైతులు ఆలోచించుకొని పెద్ద మొక్కలు పెట్టేటప్పుడు క్వాలిటీ మొక్కలు, టిష్యూ కల్చర్ మొక్కలు నాటుకుంటే బాగుంటుంది. ఆయిల్ ఫామ్ చుట్టుపక్కల కూడా మీరు టిష్యూ కల్చర్ పెడితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ప్రతి టీక్ చెట్లు ఒక యూనిఫామ్గా పెరిగినాయి. ఈ టీక్ను ఆయిల్ ఫామ్కు మీరు వర్టికల్గా చూసిన 6 నుంచి 7 ఫీట్లు ఉంటుంది, అటు చూసిన 6 నుంచి 7 ఫీట్లు ఉంటుంది. మనం రైతు సోదరులు చెప్పేది ఏంటంటే టీకు బార్డర్ పెట్టుకున్నట్లు ఆయిల్ ఫామ్కి వచ్చే నష్టం ఏమి లేదు. ఆయిల్ ఫామ్ ఇల్లు ఆయిల్ ఫామ్కి వస్తుంది, మన ఇల్లు మనకు వస్తుంది. కాబట్టి రైతులకు ఏంటంటే కొంచెం ఇన్స్టాంట్ ఇన్కమ్. ఒక 10 ఇయర్స్ తర్వాత చెట్టుకు 50,000 నుంచి 70,000 వచ్చినా కూడా అదొక రకమైన ఇన్కమే. ఇక్కడ ఏంటంటే మనం టీక్ మధ్య 12 ఫీట్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం డయాగ్నల్గా చూసుకుంటే ఈ లైన్కి చూసుకుంటే 6 ఫీట్లు, డయాగ్నల్గా చూస్తే 7-7.5 ఫీట్లు ఉంది. దీనివల్ల ఏంటంటే ఈ సన్లైట్కి కానీ మామూలుగా ఆయిల్ ఫామ్కి వచ్చే సన్లైట్ కానీ టిష్యూ కల్చర్ టీకి వచ్చే సన్లైట్లో పెద్ద డిఫరెన్స్ లేదు. కాబట్టి 2 చెట్లు కూడా బాగా పెరిగినాయి. ఒక ఈక్వల్ డిస్టెన్స్, ఒక డయాగ్నల్గా ఉంది. కాబట్టి మనం రైతులకు ఈ రకంగా పెట్టుకుంటే బార్డర్లో కూడా మినిమం 6 to 7 ఫీట్ నుంచి 12 నుంచి 15 ఫీట్లు పెట్టుకుంటే ఆయిల్ ఫామ్కి ఎలాంటి నష్టం ఉండదు. ఫర్దర్గా ఏంటంటే 12 ఫీట్ల మధ్యలో శాండల్వుడ్ పెట్టుకుంటే కూడా రైతుకి అడిషనల్ ఇన్కమ్ ఉండేది. ఆ రోజున మనకు కూడా ఐడియా లేదు. ఈరోజు రైతులకు ఏంటంటే మనకున్న ఎక్స్పీరియన్స్తో ఈరోజు శాండల్వుడ్ పెట్టమని జరుగుతున్నది. శాండల్వుడ్ టీకి ఒక కాంబినేషను మధ్యలో ఆయిల్ ఫామ్ పెట్టుకుంటే రైతుకు అడిషనల్ ఇన్కమ్ 10 ఇయర్స్ తర్వాత డెఫినెట్లీ 70-75 lakhs నుంచి 1 crore వరకు వచ్చే అవకాశం మాత్రం ఉంది. ప్రస్తుతం మనం మారేడుమిల్లి రిజర్వ్ ఫారెస్ట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిజర్వ్ ఫారెస్ట్ కింద ఉన్నాము. ఇక్కడ మామూలుగా నేచురల్గా పెరిగే టీకు మొక్కలు కానీ, తర్వాత గవర్నమెంట్ ప్లస్ ట్రీస్ అని కొన్ని సీడ్స్ తీసుకొచ్చి ఈ ఏరియాలో పెంచుతూ ఉంటుంది. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మారేడుమిల్లి అనేది ఏంటంటే టీకు జర్మ్ ప్లాజంకు అనువైన ప్రదేశం అని ఇక్కడ పెంచడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు దాదాపు 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాల మొక్కలు చూడొచ్చు. హైట్ పెరిగినాయి. గర్తు చూడండి. మామూలుగా డిఫరెంట్ సిల్వికల్చర్ ప్రాక్టీసెస్ ఇక్కడ ఫాలో అవుతున్నారు. మామూలుగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే మా మదర్ ప్లాంట్ సెలక్షన్ ఇక్కడ నుండే చేస్తే బాగుందని. అదే రకంగా మనం కూడా కొన్ని చెట్లు చూస్తే మీకు చూడొచ్చు టీకు స్ట్రేట్ బోల్ ఫార్మేషన్ కాకుండా ఏజ్ ఆల్సో ఇంపార్టెంట్. మామూలుగా మీరు వాళ్ళని అడుక్కొని తెలుసుకున్నా కూడా 40 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న మొక్కలు ఇవి. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా సూటబుల్ కాబట్టి మామూలుగా పక్క నుంచి వర్షాలు పడుతుంటాయి, నీళ్ళు పోతుంటాయి కాబట్టి ఇక్కడ బాగా పెరగడానికి ఆస్కారం ఉంది. ఇది ఏంటంటే ఇక్కడ మీకు యూనిఫామిటీ లేదు. చూడండి మీకు లోపల చూస్తే ఒకటి లావు ఉంది, ఒకటి సన్న ఉంది, ఒకటి ఉన్నది. టిష్యూ కల్చర్లో ఏంటంటే యూనిఫామిటీ ఒకటి ఇంపార్టెంట్. ఎర్లీగా వస్తుంది. మనకి ఎక్కడైతే 30 సంవత్సరాలు వచ్చిందో మనం 9-10 సంవత్సరాలు తీసుకొస్తున్నాం. మనకి ఈరోజు 11-12 సంవత్సరాల మొక్కలు కూడా సేమ్ ఈ సైజు ఉన్నాయి తుని దగ్గర మన కల్టివేటెడ్ స్పీసెస్. కాబట్టి మనం ఏంటంటే రైతులు ఆలోచించుకోవాల్సి వచ్చింది
ఈవెన్ ఫారెస్ట్లో 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు పెరిగినాయి, మన 9 నుంచి 12 సంవత్సరాలకు వస్తుంది. కాబట్టి టిష్యూ కల్చర్ నాణ్యమైన మొక్కలు తీసుకుంటే రైతుకు లాభం అనేది నా యొక్క ఆలోచన. ఆ ఆలోచన ముందుతోనే మేము టిష్యూ కల్చర్ మొక్కలు తయారు చేసి నాణ్యమైన టిష్యూ కల్చర్ మొక్కలు రైతులకు ఇవ్వడం జరుగుతున్నది. మొక్కలను అంట్లు కట్టి వాటి నుంచి మొక్కల్ని అలాగే విత్తనాలను తెచ్చి నర్సరీలో పెంచి రైతులకు ఇవ్వడం అనేది సాధారణ ప్రక్రియ. అయితే వీరారెడ్డి మాత్రం టిష్యూ కల్చర్ విధానంలో మొక్కల్ని ఉత్పత్తి చేస్తూ నాణ్యమైన అన్ని రకాల మొక్కల్ని ఉత్పత్తి చేస్తూ గత 30 సంవత్సరాలుగా మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీగంధం, టేకు, అగర్వుడ్, మలబార్, వేప లాంటి వాటిని ఈ కొత్త విధానంలో ఉత్పత్తి చేసి రైతులకు మిత్రుడిగా, రైతులను కోటీశ్వరులుగా మార్చే ప్రయత్నాన్ని నిర్విరామంగా చేయడం అనేది గొప్ప విశేషంగా భావించాలి. అంతేకాకుండా జీరిగా అనే నీరాను తయారు చేసి మొక్కలను టిష్యూ కల్చర్లో తయారు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం అనేది కూడా గొప్ప విషయమే. తాను ఇచ్చిన మొక్కలు ఏ విధంగా పెరిగాయి అనే విషయాలను ఉద్యానవన శాఖ వారికి, ఉద్యానవన శాఖ ఎండీకి, రైతులకు చూపించి మంచి ప్రశంసలు పొందారు వీరారెడ్డి. మరింతగా మనం టిష్యూ కల్చర్ విధానంలో పెరిగిన చెట్లు లాభాల గురించి తెలుసుకుందాం. మేము మామూలుగా ఇలాంటి మదర్ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ట్రీస్ ప్లస్ క్యాండర్ ట్రీస్ నుంచి టిష్యూ తీసుకొని ఈ టిష్యూ కల్చర్ ల్యాబ్లో మేము ఈ బాటిల్స్లో, ఎందుకంటే మనం పూర్వం టెస్ట్ ట్యూబ్లు అనేది మేము ప్రస్తుతం కమర్షియల్ కాబట్టి బాటిల్స్లో ప్రొడ్యూస్ చేస్తాము. ఈ బాటిల్స్లో ప్రొడ్యూస్ చేసిన ప్లాంట్స్ యూనిఫామ్ హైటాన్ని గడుతుంటాయి. యూనిఫామ్ హైటాన్ని గడితే దీంట్లో మామూలుగా డిసీజ్ కానీ పెస్ట్ కానీ ఉంటే తీయడం జరుగుతుంది, వైరస్ కూడా తీయడం జరుగుతుంది. ఈ మొక్కలు ఒకసారి రూటింగ్ వచ్చిన తర్వాత గ్రీన్ హౌస్లకు అక్లిమటేషన్ కొరకు పంపడం జరుగుతుంది. దానికి మాకు 3 to 4 months పడుతుంది. అందుకే మేము రైతులను అడిగితే 3 నెలల ముందు బుక్ చేసుకోవడానికి చెప్పడానికి రీజన్ అదొకటి. ఈ ఒక ఇంత పెద్ద చెట్టు నుంచి ఇలాంటి చెట్లు తయారు చేసి మళ్ళీ వితిన్ 9 yearsలో మనం ఈ సైజ్ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి టిష్యూ కల్చర్ అనేది ఈరోజు మన రైతుకు చాలా ఉపయోగకరమైన టెక్నాలజీ ప్రక్రియ. ఏ మొక్కలైనా కానీ టిష్యూ కల్చర్ అంటే వన్ ఇస్ డిసీజ్ ఫ్రీ, ఎర్లీ మెచ్యూరిటీ వస్తుంది, తర్వాత యూనిఫామ్ ఈల్డ్ వస్తుంది. కాబట్టి 3-4 బట్టి మనం రైతులు వాళ్ళ పొలాల గట్ల పైన కానీ ఎక్కడైనా ఈవెన్ ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ అనుకుంటే టీకు, శాండల్వుడ్ కానీ ఎన్ని టిష్యూ కల్చర్ మొక్కలు వేసుకుంటే చాలా ముందుగా ఈల్డ్ తీసుకొని ఆర్థికంగా బలపడే అవకాశం చాలా వరకు టిష్యూ కల్చర్ టెక్నాలజీ ఉన్నది. అందుకని మేము గత 30 సంవత్సరాల నుంచి టిష్యూ కల్చర్లను ఏ మొక్కనైనా బనానా దగ్గర నుంచి ఈరోజు టీకు, శాండల్వుడ్ వరకు రైతు దగ్గర తీసుకుపోయి వాళ్ళకు ఎకనామికల్గా ఎట్లా బెనిఫిట్ కావచ్చు, ఏదో గవర్నమెంట్ స్కీముల ద్వారా కానీ మామూలు మన ద్వారా కానీ వాళ్ళకి డబ్బులు ఎలా రావాలా, వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ ఎలా రావాలా, అలాంటి ఉద్దేశంతోనే మేము ఇలా టిష్యూ కల్చర్ను ప్రజల దగ్గరికి, రైతుల దగ్గర తీసుకోవడం జరుగుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 53 ఇంచులు ఉంది సార్. ఇది మారేడుమల్లి ఏరియాలో నేచురల్ టీ గ్రోయింగ్ క్లైమేట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్మోస్ట్ 30-40 సంవత్సరాలు పెంచిన ఒక గర్త్. దీని నుంచి మనం మామూలు టిష్యూ కల్చర్ మొక్కలు కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు మనం కొలత తీసుకున్న టీకి చూసుకుంటే 4 feet 7 inches ఉన్నది. ఇది రమారమి 40 నుంచి 50 సంవత్సరాల మొక్క నేచురల్ గ్రోయింగ్లో 4 feet 3 inches, 4 feet 4 inches. అదేవిధంగా మనం తుని తోటలో రైతులు పెంచుకున్న దాంట్లో 5 feet పైన వచ్చాది. దీన్ని బట్టి మనం చేసుకోవాల్సింది ఏంటంటే టిష్యూ కల్చర్ ద్వారా పెంచే మొక్కలు యూనిఫామ్ హైట్ గర్తుండి నేచురల్గా 40-50 ఏళ్ళకి వచ్చే మొక్కలు ఇక్కడ మనకు 9 నుంచి 12 సంవత్సరాలు వస్తున్నది. మీరు చూడండి, ఈ గర్తు మొక్కలని మనం తుని వేణుగోపాలరాజు గారి ఫామ్లో చూసాము. హైట్ కూడా వీటి హైటే ఉన్నాయి. కానీ మనం చూడాల్సి 30-40 సంవత్సరాల వయసును మనము 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు తీసుకొచ్చి హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత టిష్యూ కల్చర్లో ముఖ్యంగా ఏంటంటే 90% హార్ట్వుడ్ ఫార్మేషన్ ఉంటుంది. హార్ట్వుడ్ ఫార్మేషన్ బట్టి మనం 9 yearsలో ఏదైతే 30-40 సంవత్సరాల స్ట్రెంత్ ఉందో మనం 9 to 12 yearsలో కూడా అదే స్ట్రెంత్ వస్తున్నది. సో ఆల్రెడీ ఇస్ ప్రూవెన్. కాబట్టి రైతులు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే 10 ఏళ్లలో మొక్క కట్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా టిష్యూ కల్చర్ టీక్ మొక్కలకు వెళ్ళాలి. ఎన్నుకునేటప్పుడు మాత్రం నాణ్యమైన టిష్యూ కల్చర్ మొక్కలు ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్ నుంచి మాత్రమే తీసుకోవాలి.
నేచురల్గా పెరిగిన టీకు, టిష్యూ కల్చర్ దారిన పెరిగిన టీకు, ఇది 40 సంవత్సరాల టీకు, అది 10 సంవత్సరాలు 11 సంవత్సరాల టీకు, సేమ్ గ్రోత్ సేమ్ హైట్. దీన్ని బట్టి ఏంటంటే టిష్యూ కల్చర్ టెక్నాలజీ అనేది ఒక యూనిక్ టెక్నాలజీ, రైతులకు చాలా ఉపయోగకరమైనది. దాని యొక్క గర్తును 9 సంవత్సరాలు తీసుకొచ్చారంటే ఇంతకంటే టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ ఇంటర్ఫియరెన్స్ రైతులకు ఇంకేం కావాలి. ముఖ్యంగా రైతులకు టిష్యూ కల్చర్ దారి ఏంటంటే ఒకటి టైం సేవింగు, అతను పెట్టిన చెట్లు అతనే తీసుకొని ఒక ఆర్థికంగా లాభపడము. మూడవది సొసైటీకి కూడా మైక్రో క్లైమేట్ డెవలప్ చేసి ఎన్వైర్న్మెంట్కి కూడా చాలా ఉపయోగపడుతున్నాడు రైతు. కాబట్టి టిష్యూ కల్చర్ టీకి మొక్క పెట్టడంలో రైతు తాను ఆర్థికంగా ఉపయోగపడడం కాక సొసైటీకి కూడా గ్రీనరీ ఇచ్చి ఆక్సిజన్ ఇచ్చి ఒక మైక్రో క్లైమేట్ ఇవ్వగలుగుతున్నాడు. కాబట్టి రైతు టిష్యూ కల్చర్ టీకి మొక్కల వేసినలో షార్ట్ టైంలో అటు సొసైటీకి ఉపయోగపడుతుండు, నేచర్కి ఉపయోగపడుతుండు, అతను ఆర్థికంగా కూడా తీసుకోవడం జరుగుతున్నది. రైతులకు ఈరోజు మన ఈ దాదాపు 15 ఇయర్స్ మా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్లో 50 సంవత్సరాల మొక్కను ఈరోజు మనం 10 సంవత్సరాలు తీసుకొచ్చాయి. దిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. కాబట్టి రైతులు ఆలోచించుకోవాలి, టిష్యూ కల్చర్ మొక్కలు వేయాలా, మామూలుగా టీక్ స్టంప్స్ వేసుకోవాలా. గత 30 సంవత్సరాలుగా ఏజీ బయోటెక్ సంస్థ టిష్యూ కల్చర్ విధానంలో మొక్కల ఉత్పత్తిలో మంచి పేరు తెచ్చుకుంది. అలాగే రైతుల ఆర్థిక అభివృద్ధి పెంపొందించి వారికి ఆగ్రో ఫారెస్ట్రీ వైపు మారేలా విపరీతమైన కృషి చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీగంధం, టేకు, అగర్వుడ్తో పాటు అనేక మొక్కలు ముఖ్యంగా అంతరించిపోయాయి అని అనుకునే అన్ని రకాల కలప పండ్ల జాతి మొక్కలకు టిష్యూలో ఉత్పత్తి చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం వీటితో పాటుగా ఆయిల్ పామ్, జీరిగా లాంటి వాటిని కూడా టిష్యూ కల్చర్లో ఉత్పత్తి చేస్తున్నారు. ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం మారేడుమిల్లి నందనవనం ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ లోకల్ కొండారెడ్డి దొరల ద్వారా ఇక్కడ ఒక మంచి మదర్ ప్లాంట్స్ ఉన్నది. ఈ ఫాక్స్టైల్ ఫామ్లో కానీ జీలుగా చెట్టులో ఇక్కడ నుంచి మేము ఏంటంటే దీని యొక్క మొక్కలను ప్రత్యుత్పత్తి చేయడం కొరకు ఈరోజు ఇక్కడ వచ్చి డాక్టర్ అమర్నాథ్ రెడ్డి గారి సమక్షంలో ఈ చెట్టును ఐడెంటిఫై చేయడం జరిగింది. సికే రెడ్డి గారు, అప్పిరెడ్డి గారు అందరూ రావడం జరిగింది. పురుషోత్తమరావు గారు కూడా, తర్వాత మాకు టీ న్యూస్ బృందం సాగర్ గారితో సహా ఇక్కడ రావడం జరిగింది. ఈ చెట్టును మేము తీసుకెళ్ళి ల్యాబొరేటరీలో దీని మొక్కలను ప్రత్యుత్పత్తి చేసి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో మరియు ఛత్తీస్గఢ్లో ఎక్కడైతే ఈ చెట్లను పెంచి దీని యొక్క బెనిఫిట్స్ను రైతులకు ఇటు సమాజానికి ఇవ్వడానికి మేము ఈరోజు సంకల్పించడం జరిగింది. దీని నుంచి మామూలుగా సక్సెస్ అయితే 1,00,000 మొక్కలు వస్తాయి. ఈ 1,00,000 మొక్కలు మనము 2 స్టేట్లలో ఎంతమందికి ఇచ్చినా మనం ఇచ్చినా కూడా మన ప్రజలకు ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము, రైతులకు మంచి ఒక ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. దీన్ని టెక్నికల్గా కానీ మేమేంటే దీన్ని తీసుకెళ్ళి ల్యాబొరేటరీలో దీని యొక్క మొక్కలు ప్రత్యుత్పత్తి చేస్తాం టెస్ట్ ట్యూబ్ ద్వారా. అంటే వీల్ ప్రొడ్యూస్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఇన్ ఫాక్స్టైల్ ఫార్మ్స్. అదే డాక్టర్ అమర్నాథ్ రెడ్డి గారు ఇస్తారు. దీనివల్ల లాభాలు ఏంటి, దీన్ని ఎందుకు చేయాలి, మనం ఇంత దూరం ఎందుకు వచ్చాము. ఈ యొక్క చెట్టు ఏంటంటే రోజుకు 60 లీటర్ల నీరు ఇస్తుంది. పొద్దున 20, మధ్యాహ్నం 20, సాయంత్రం. నీర అంటే బిఫోర్ పర్మెంటేషను. ఇది ఆల్మోస్ట్ మేము తెలంగాణలో చెట్టుపాలు అంటారు, ఇక్కడ నీర అంటారు, మామూలుగా నీర అంటారు. చెట్టుపాలు లేకుంటే ట్రాపికల్ వుడ్ సాప్ అంటాం ఇంగ్లీష్లో. చాలా హెల్దీ డ్రింక్. ప్రస్తుతం కరోనా ఉన్న పరిస్థితుల్లో దీనంత హెల్దీ డ్రింక్ అయితే వేరే ప్రజలకు లేదు. కాబట్టి దీన్ని మల్టిప్లై చేసేందుకు మేము సంకల్పించాము. పామ్ జాతికి సంబంధించింది ఫిష్ టైల్ పామ్ అంటాము. అంటే మన సైంటిఫిక్గా క్యారియోటా యూరెన్స్ అంటాము. ఇది మనకి అనాదిగా కూడా అరకు ఏరియా, మారేడుమల్లి ఏరియాలో చాలా విరివిగా ఉన్నాయి. అదే శ్రీలంకలో అయితే దీన్ని కిటూల్ పామ్ అంటాము. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి పామ్ సిరప్, కిటూల్ సిరప్ అని అలా అనే లిక్విడ్ జాగరీ అనమాట, ఆర్ స్వీట్నర్గా చాలా ప్రఖ్యాతగాంచింది. అంటే సహజసిద్ధంగా న్యాచురల్గా అంటే మనకి ప్రకృతి నుంచి చెట్టు నుంచి కారే ఒక ద్రవము. మనకు పామ్ జాతిలో అనేక చెట్లు ఉన్నప్పటికీ ముఖ్యంగా మనకి మన దేశంలో ఉండే కొబ్బరి, ఈత, తాటి, ఖర్జూరము, ఫిష్ టైల్ పామ్, ఇవి 5 కూడా మనకి పామ్ జాతికి చెందిన అవి. వీటి నుంచి మనము ఈ శాప్ ఆర్ లేకుంటే నీర అనొచ్చు, లేకపోతే మనకి పర్మనెంట్ అయితే కళ్ళు అనొచ్చు. వీటి నుంచి విరివిగా చేస్తాము. ముఖ్యంగా మనకి ప్లెయిన్స్లో ఓన్లీ తాటి, ఈత, కళ్ళు మాత్రమే దొరుకుతుంటుంది.
దాని నుంచి కూడా నేరా తీసి మనం బెల్లము, చక్కెర, కలకండ, చాక్లెట్స్, లిక్విడ్ జాగరీ అన్నీ కూడా చేయవచ్చు. సో అలాగే మనకి ఈ ఫిష్ టైల్ పామ్లు కూడా మనకి ప్రస్తుతానికి మనకి ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, మారేడుమల్లి ఏరియాలలో ఓన్లీ టాడీ అంటే కళ్ళు, ఆ కళ్ళుగా మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నారు. దీనిలో యొక్క విశేషం ఏమిటంటే వీటిని మన ఏజెన్సీలో ఉన్న మన గిరిజనులు తల్లిపాల చెట్టు అని కూడా అంటారు. అంటే అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ఈ ద్రవాన్ని తాపించడం వలన మెడిసినల్గా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, అలాగే ఆరోగ్యవంతంగా ఉంటారు. అదే కాకుండా ఏజెన్సీలో ఒక రకమైన వాళ్ళకి ఇది కొంతమంది వాళ్ళ పిల్లలకి దీన్ని ఒక కట్నంగా, ఒక ఆస్తిగా కూడా ఇస్తుంటారన్నమాట. అంటే దీనికి ఆర్థికంగా పరిపుష్టిగా ఉండడం కోసం మన గిరిజనులు ఒక్కొక్క ఫ్యామిలీకి కొన్ని చెట్లని వాళ్ళు ఆపుకొని వాటి నుంచి మనం ఆర్థికంగా సంపాదించుకుంటూ ఉంటారు. సో దీనిలో ప్రస్తుతానికి మనకు ఓన్లీ కళ్ళుగా మాత్రమే ఉపయోగిస్తున్నారు. సో దీని నుంచి కళ్ళే కాకుండా నేరాగా మన ఒక ఆరోగ్య పానీయంగా కళ్ళు తాగుతూ ఆ మిగిలిన దాన్ని అంటే మన గిరిజనులు చాలా ఎక్కువ నేరాన్ని ట్యాప్ చేయగలరు. సో అందుకని మనం విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మనకు అంత ఎక్కువ పొటెన్షియల్ దీంట్లో ఉన్నది. ముఖ్యంగా మనకి ఇతర చెట్లతో పోల్చుకుంటే కొబ్బరిలో 1 నుంచి 1.5 లీటర్ మాత్రమే వస్తుంది. తాటిలో రోజుకి 4 నుంచి 5 లీటర్లు మాత్రమే వస్తుంది. ఈతలో కూడా 2 నుంచి 3 లీటర్లు మాత్రమే వస్తుంది. అదే ఇందులో అయితే ఇప్పుడే మన గిరిజన సోదరులు చెప్పినట్టుగా దాదాపు 60 లీటర్ల నుంచి కొన్ని చెట్లు 80 లీటర్ల వరకు వస్తుంది. సో సరాసరిన మనకి 50 లీటర్లు వచ్చినా కూడా దీని నుంచి మనము అనేక విధాలుగా ఉపయోగించి వీటిని ఉత్పత్తులు చేసి ఒక సప్లై చైన్, ఒక FPO మన గిరిజనులందరినీ గ్రూప్గా ఏర్పరిచి తద్వారా మనం ఒక పాల కేంద్రం తరహాలో ఒక సంస్థను పెట్టి, అంటే జీరిక చెట్టు లేకపోతే గిరకతాళ్ళు అంటాం వీటిని, ఈ ఫిష్ టైల్ పామ్ నుంచి వచ్చే ఈ లిక్విడ్ నుంచి ఆరోగ్య పానీయము, దాని నుంచి అనేక రకాలైన ఆహార ఉత్పత్తులను తయారు చేసి తద్వారా మన గిరిజనుల ఆరోగ్యాన్ని మనం పెంపొందించవచ్చు, మన ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు, అంతేకాకుండా ఆదాయాన్ని పొందవచ్చు. సో ఆ విధంగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం కోసం మన డాక్టర్ వీరారెడ్డి గారి సారథ్యంలో మన ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అయిన అప్రెడ్డి గారు, వాళ్ళ బృందంలోని సికే రెడ్డి గారు, ముఖ్యంగా మన పురుషోత్తం సారు, మిగిలిన అందరూ కలిసి దీని మీద ఒక డెడికేషన్, ఒక ప్యాషన్తో ముందుకు వచ్చి దీన్ని మనము అంటే ఇప్పుడు అడవులో ఎక్కడో ఇంటీరియర్గా ఉన్న చెట్లని వాటి నుంచి మనం మంచి సూపర్ పామ్ని ఐడెంటిఫై చేసి ఒక మంచి లక్షణాలు, మంచి ఎక్కువ ఈల్డ్ ఇచ్చే చెట్లు ఐడెంటిఫై చేసి వాటి నుంచి మనము ల్యాబ్లో డెవలప్ చేసి మొక్కల యొక్క సంఖ్యను పెంచి అందరికీ సప్లై చేసి ఆర్థికంగా పరిపుష్టి కావడానికి చేయడం కోసం ఫ్యూచర్లో వీటిని ప్రతి ఇంట్లో కూడా మనం మామూలుగా ఇప్పుడు వాడే చక్కెరని తీసివేసి దానికి బదులుగా మనకి ఈ జీరుగు చెట్టు నుంచి వచ్చే చక్కెరని కానీ తాటి పానకాన్ని కానీ స్వీట్నర్గా వాడి అందరూ ఆరోగ్యం పొందడం కోసం దోహదం చేయవచ్చు. తద్వారా మన గిరిజనులు, ముఖ్యంగా మిగిలిన వాళ్ళు కూడా ఆర్థికంగా పరిపుష్టి కావడానికి ఇది ఎంతైనా ఉపయోగపడుతుంది. ముందుగా మళ్ళీ ఒకసారి మన బృందం అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సో దీన్ని ముందు ఇంకా చాలా గణనీయంగా ముందుకు పోతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి ఏరియాలో ఉన్నటువంటి నందనవనం అటవీ ప్రాంతంలో ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రావడానికి కారణం మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన కేసీఆర్ గారు నీరా మీద బాగా ఆర్థికంగా నిలదొక్కేటందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ యొక్క జీరిక, దీన్ని జిలుగు అని అంటున్నారు కొన్ని ఏరియాల్లో, కొన్ని గిరకతాళ్ళు అంటున్నారు, అలాగే జీరిక అంటారు. సో ఈ విధంగా రకరకాల పేరుతో పిలువబడుతున్నారు. దీని నుంచి ప్రతిరోజు తక్కువగా 50 నుంచి 60 లీటర్ల నీర పానీయం తీయటం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మొక్కలు పెరగడానికి కనీసం 15 సంవత్సరాలు పడుతుంది. 15 సంవత్సరాల తర్వాత ఈ యొక్క నీర తీయడం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి 12 సంవత్సరాల పాటు, అంటే దగ్గర ఈ యొక్క మొక్క జీవితకాలం 25 సంవత్సరాలు అనమాట. ఈ యొక్క 12 సంవత్సరాల్లో సంవత్సరానికి 4 గెలల చొప్పున
10 నెలల పాటు నిరంతరంగా ఈ యొక్క నీరపానీయం తీసుకోవచ్చు. ప్రతిరోజు యావరేజ్ 50 నుంచి 60 లీటర్ల తప్పున 10 నెలల పాటు, అంటే దగ్గరగా మనకి ఈ లెక్కన 9 నుంచి 10,000 లీటర్లు ప్రతి సంవత్సరం మనం ఈ యొక్క నీరపానీయాన్ని సేకరించుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఈరోజు మేము ఈ యొక్క అటవీ ప్రాంతానికి ప్రత్యేకంగా వచ్చి మన ఇరు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో దీన్ని మరింత అభివృద్ధి పరచడానికి డాక్టర్ వీరారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే అప్పిరెడ్డి గారు, వారి మనవడైనటువంటి సికే రెడ్డి గారు, అలాగే నాతో ఉన్నటువంటి రంపచోడవరం సత్యనారాయణ, అలాగే ఇక్కడ డాక్టర్ గారు, వీరందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి గిరిజన పుత్రులను తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి ఒక గెల సేకరించాం. టిష్యూ కల్చర్ ద్వారా దీని నుంచి 1,00,000 మొక్కలు తయారు చేసి రానున్న 2-3 సంవత్సరాల్లో దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క నీరపానీయాన్ని సేవించి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఈ యొక్క మధ్యకాలంలో ప్రతి చిన్నవాళ్ళకు కూడా మధుమేహం వ్యాధి, డయాబెటిక్ అనేది కూడా చాలా పెద్ద సమస్యగా వస్తుంది. ఈ నీరపానీయం సేవించడం వల్ల కూడా దాన్ని మనం ఎదుర్కొనే కొంత రెసిస్టెన్స్ పవర్ బాడీలో వస్తుంది కాబట్టి దాని విధంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా ఉపయోగాలు ఉన్నటువంటి ఈ చెట్టుని ప్రతి ఒక్కరూ పెరట్లో పెట్టుకొని, పెరట్లో కనుక పెట్టుకున్నట్టయితే ఇక్కడ గిరిపుత్రులు చెప్పిన విధంగా 10 సంవత్సరాలకే దీని నుంచి మనం నీరపానీయం తీసుకోవచ్చని చెప్తున్నారు. కాబట్టి దీన్ని మరింత అభివృద్ధి చేసి త్వరలో మన ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు కానివ్వండి, అలాగే ఆర్థికంగా నిలబడటానికి మధ్యతరగతి కుటుంబీకులు కానివ్వండి, వ్యాపారం చేయాలనుకున్నవారు కానివ్వండి, వీరందరికీ కూడా మంచి ప్రోత్సాహకరంగా ఉండేటువంటి ఈ యొక్క జిరిక నీరపానీయాన్ని త్వరలో అందుబాటులో తీసుకొచ్చి సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి మనకి ఈ గిరిపుత్రులకి మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఇది ఈనాటి స్టెర్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసీ కోఆర్జిన్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.